తాటిపండుతో రొట్టె చేసుకునే విధానం. ముందుగా తాటిపళ్ళు ఇలా తీసుకొని మనం మగ్గబెట్టాలి. బాగా చితక్కొట్టిన తర్వాత దానిపైన తొక్కలన్నీ తీసేసుకొని ఒక జల్లెడ కానీ ఒక క్యారెట్ తురిమే షెడ్డర్ కానీ మనం అలా పేస్ట్ లాగా వస్తుంది, అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మూడు తాటికాయలు తీసుకున్నాను. దీనికి మనం ఈ పేస్ట్కి ఒక 1/2 కేజీ బియ్యం రవ్వ వరకు పడుతుంది. తర్వాత మనకి రుచికి తగినంత బెల్లం కూడా అందులో యాడ్ చేసుకోవాలి. బెల్లం పొడి కలుపుకొని రుచికి తగినట్టుగా మనం 100 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకుంటాం. దానికి క్వాంటిటీ 1/2 కేజీ రవ్వ కలిపేసుకొని మొత్తం అంతా అలా కలిసే వరకు అన్నీ 3 కూడా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా ఇలా కలుపుతున్నాం కదా. ఇది ఏంటంటే మనకి వర్షాకాలంలో ఇది చాలా అందరికీ కూడా చాలా ఉపయోగకరమైన ఫుడ్. ఇది స్వీట్గా టేస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఆరోగ్యానికి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా రెడీ చేసుకున్నాం కదా. కాసేపు ఒక అరగంట అలా పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ తగినంత 100 గ్రాముల ఆయిల్ పోసుకొని ఈ పేస్ట్ అంతా మనం అందులో వేసేసుకోవాలి. యాక్చువల్గా ఇది పొయ్యి మీద చేసుకునే వంట, కానీ మనకి ఇప్పుడు అది అందుబాటులో లేదు కాబట్టి ఇలాగ స్టవ్ నిప్పులు అవి మనకి ఇప్పుడు పొయ్యిలు ఎవరో పెట్టుకోవట్లేదు కదా. ఈ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ అంతా వచ్చేసి, కాబట్టి మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఇదంతా మనం అలా సర్దేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పొయ్యి మీద నిప్పులు వేసుకునే వాళ్ళు అయితే అది అలా రేకు పెట్టేసుకొని దాని మీద నిప్పులు వేసేస్తే బాగా పైన కింద కాలిపోద్ది, బాగా బాగుంటుంది, దోరగా కాలుతుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో వాటర్ పోసి ఆ మధ్యలో పెట్టేసుకుంటాం. ఈ మంటకి ఆ వేడికి ఆ నీళ్లు మరిగి అదంతా పైన అంతా అలా ఉడుకుతుందన్నమాట. ఉడికిన తర్వాత మూత పెట్టేస్తాం. పావుగంట తర్వాత దాన్ని మళ్ళీ మనం తిరగవేసుకోవాలి. అట్ల కాడతో తిరగేసిన తర్వాత ఒక పావుగంట మళ్ళీ సిమ్లో ఉంచుకొని రొట్టె అలా తయారవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ముక్కల్లా కట్ చేసుకోవాలి.